నమస్తే. దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ చేయడము, ఒపీనియన్స్ పోల్ చేయడము అనేక సర్వేలు చేస్తుంటాయి. అయితే హర్యానాకు సంబంధించినంత వరకు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనాల తలకిందులైనట్టే మనం చెప్పుకోవచ్చు. అంచనాలన్నీ కూడా తలకిందులైనాయి. అయితే ఒక్క ఎగ్జిట్ పోల్ ఇచ్చినటువంటి సర్వే, ఇది మనకు సంబంధం లేనిది, సోషల్ మీడియాలో మనకు వచ్చినటువంటిదే తప్ప మనకు సంబంధం లేనటువంటి వాళ్ళు, ఈ జన్లోక్ పోల్ సర్వే వాళ్ళు అక్టోబర్ 6న వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే, అక్టోబర్ 6న ఇవాళ 8వ తారీఖు, 6వ తారీఖు 11:40 వాళ్ళు పెట్టిన సర్వే ప్రకారం ఎన్డీఏ 46 వరకు రావచ్చని, కాంగ్రెస్ 41 నుంచి 44 రావచ్చని, అదర్స్ ఇతరులు ఎవరైనా 4 నుంచి 5 స్థానాలు రావచ్చని చెప్పినటువంటి సర్వే. దాదాపుగా 50 భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ 35, ఇంచుమించుగా దగ్గరకు వచ్చిన ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ మెజారిటీలోకి వస్తుందని ఎవరూ ధైర్యం చేయలేదు. ఒకవేళ ఎందుకంటే ఎగ్జిట్ పోల్ చేసినప్పుడు, సర్వే చేసినప్పుడు వచ్చినటువంటి ఫిగర్ ఒక రకంగా ఉండి, పబ్లిక్ టాక్ అందరూ కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. బీజేపీ వస్తుందో రాదో, మళ్ళీ మనం ఇస్తే తప్పైపోతుందేమో, మనం ఎందుకు ఇట్లా చేయాలనేటువంటి దాంతో వచ్చినటువంటి సర్వే కాకుండా మళ్ళీ దాన్ని మార్చి వేశారేమో. కానీ ఇక్కడ మాత్రం ఎన్డీఏ 43 నుంచి 46, కాంగ్రెస్ 41 నుంచి 44, ఇతరులు 4 నుంచి 5 స్థానాలు రావచ్చు అనేటువంటి మాట చెప్పారు. 46 హైయెస్ట్ అంటే దాదాపుగా అంటే ఎన్డీఏకి అయితే మెజారిటీ వచ్చింది. బీజేపీకి సొంతంగా 50 స్థానాలు రావడం అనేటువంటిది కూడా చెప్పుకోదగ్గమైనటువంటి అంశమే. కాబట్టి ఆ సర్వేకి సంబంధించినంత వరకు కొంతవరకు రిలయబుల్గా వచ్చింది. అయితే మిగిలిన సర్వేలు ఎందుకు ఫెయిల్ అయినాయి? ఆంధ్రప్రదేశ్లో చాలా ఖచ్చితంగా చెప్పినటువంటి సర్వే ఇక్కడ బొక్కబోర్లా పడ్డది ఎందుకు? తెలంగాణలో ఖచ్చితంగా చెప్పినటువంటి సర్వేలు ఇక్కడ ఎందుకు బొక్కబోర్లా పడ్డాయి అంటే, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పనితీరు, ఒక్కొక్క అనుభవము, అక్కడ ఉండేటువంటి సర్వే చేసినటువంటి వాళ్ళు, డేటా అనాలిసిస్ చేసినటువంటి వాళ్ళు ముందుగా మన మైండ్ నుంచి అన్నీ వదిలేసి ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఉంది, 10 సంవత్సరాల పరిపాలన ఉంది, లేదంటే మొన్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ పైన వ్యతిరేకత కనబడింది, రెజ్యులర్ అంశము, ఇట్లా 5-6 రకాల అంశాలు బాగా ప్రభావితం చేస్తున్నాయి. ఆ అంశాలన్నింటినీ చూస్తే మనం ఇక్కడ సేఫ్ సైడ్గా ఉండాలి కాబట్టి ఇక్కడ బీజేపీ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తున్నటువంటి మాట చెప్పడం కోసం ప్రయత్నం చేశారా అనేటువంటిది స్పష్టంగా మనకు కనబడుతున్నది. స్పష్టంగా మనకు కనబడేటువంటి అంశం మాత్రం అదే. కానీ వీళ్ళు జన్లోక్ పోల్ వాళ్ళు చేసినటువంటిది మాత్రం 43 నుంచి 46 స్థానాలు వచ్చినట్టుగా వాళ్ళు ఇచ్చినటువంటి అంచనా మాత్రం స్పష్టంగా కనబడింది అనేది మాత్రం చెప్పుకోవచ్చు. ఇది కాకుండా వీళ్ళు వేసిన దాంట్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్ర కాకుండా ఇప్పుడేంది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి సర్వే కూడా, జమ్మూ కాశ్మీర్ ఇండియా 39 నుంచి 42 స్థానాలు, బీజేపీ 26 నుంచి 29 స్థానాలు, పీడీపీ 11 నుంచి 14 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇతరులు 8 నుంచి 12 స్థానాలు వస్తాయనేటువంటి మాట చెప్పారు. అయితే జమ్మూ కాశ్మీర్లో వీళ్ళు నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు 42, బీజేపీ 29, ఖచ్చితంగా బీజేపీ 26 నుంచి 29 చెప్పారు. ఆల్మోస్ట్ అయితే 26 నుంచి 29, కాంగ్రెస్ 42 స్థానాలు, అయితే ఇండియా కూటమిగా 42 స్థానాలు చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్సే సొంతంగా 42 స్థానాలను, కాంగ్రెస్ పార్టీ ఇంకొక 6 స్థానాలను గెలిచింది కాబట్టి 48 స్థానాలు. పీడీపీ ఒకటి మాత్రం 11 స్థానాలు, 8 నుంచి గెలిస్తే అనుకున్నారు, 3 స్థానాలకు పడిపోయింది. కాబట్టి అంటే పీడీపీ వైపు వెళితే రేపొద్దున బీజేపీకి తోటి వాళ్ళు మద్దతు కలుస్తారనేటువంటి భయంతో చివరి క్షణంలో కొంతమంది బయటకు వచ్చినట్టుగా మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఈ సర్వే ఎవరైతే ఎగ్జిట్ పోల్ చేశారో ఆ ఎగ్జిట్ పోల్ చేసిన దాంట్లో ఖచ్చితంగా వచ్చినటువంటి సర్వే ఇదొక్కటే అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇదొక్కటే సర్వే మాత్రమే ఖచ్చితంగా వచ్చిందని ఇప్పటివరకు మనం చెప్పుకోవచ్చు. వీళ్ళ సర్వే అంచనాల ప్రకారం దాదాపుగా ఇవే రిపీట్ అయింది కాబట్టి ఏ విధంగా ముందుకెళ్తారు అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. అయితే అసెంబ్లీ ఎలక్షన్లు అక్టోబర్ 6 తారీఖే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ని కూడా వీళ్ళు ప్రకటించారు. 288 అసెంబ్లీ స్థానాల్లో 151 నుంచి 156 వరకు ఎన్డీఏ, 119 నుంచి 124 వరకు ఇండీ కూటమి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించినటువంటి వీళ్ళు పోల్లో చెప్పారు. కాబట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో వీళ్ళు చెప్పింది ఇప్పుడు చెప్పినట్టుగా నిజమైనట్టుగా ముందు కూడా ఉంటుందా లేదా అనేటువంటిది మనం చూడాలి. తెలంగాణకు సంబంధించి కూడా వీళ్ళు ఒకటి చెప్తున్నారు, సేమ్ ఇదే
సెప్టెంబర్ 17న కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పోల్ ఇదే మాట చెప్పారు. ఇది సెప్టెంబర్ 17 ఎన్డీఏ. జార్ఖండ్లో ఎన్డీఏ కూటమి 49 నుంచి 52, ఇది సెప్టెంబర్ 16లో చెప్పారు. ఇండి కూటమి 24 నుంచి 26 స్థానాలు మాత్రమే వస్తాయనేటువంటిది జార్ఖండ్కు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ అంచనా లేకపోతే ఒపీనియన్ పోల్ అంచనా అనేటువంటిది చేశారు. సర్వే 2024కు సంబంధించి 81 స్థానాల్లో 49 నుంచి 52 స్థానాలు ఎన్డీఏ, బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీఏ వస్తుంది అనేటువంటిది. జార్ఖండ్, మహారాష్ట్రలో కూడా ఎన్డీఏ వస్తుంది అనేటువంటి అంచనా సర్వే మాత్రం చేశారు. మరి భవిష్యత్తులో ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఏం జరగబోతుంది, వాటితో పాటు ఢిల్లీ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటిది కూడా ఒకసారి చూడాలి. మిగిలినటువంటి సర్వేలన్నీ కూడా విఫలమైనవి. జాతీయ స్థాయిలో అక్కడ ఇక్కడ అన్నిట్లలో సక్సెస్ అయినటువంటి సర్వేలు కూడా ఇక్కడ హర్యానాలో అంచనా వేయడంలో మాత్రం కొద్ది మేరగా కింద పడ్డట్టుగా మనం చెప్పుకోవాలి.